మీలో ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్ ఉంది. సిగరెట్లు గుట్కాలు మాత్రం అనుకోవద్దు. వాళ్ళ పర్సంటేజ్ కేవలం 10% కూడా లేదు. మిగిలిన అందరూ కూడా ఇంట్లో ఈ రీఫండ్ ఆయిల్, ఉప్పులు, కారాలు, పళ్ళు, పాలు, అలానే మనం ఆహారం వండే విధానం, అట్లానే శారీరక శ్రమను దూరం చేసుకునే విధానం, అలానే ప్రాపర్గా నిద్రపోవాల్సిన టైంలో లేకుండా చేసుకునే విధానం, అలానే ఈ ఏసీ పేరుతో ఇరుకు గదిలో బంధించడం, ఈ ఎండమోహం చూస్తున్నాం మనం. ఈ ఎండ లేకపోవడం, ఇవాళ 100 మంది పేషెంట్లు వస్తే నా దగ్గరికి 99.99 మందికి డి విటమిన్ 5 నుంచి 20 లోపు ఉంటుంది. డి విటమిన్ అందరికీ లోపమే. B12 ఉండదు. నీళ్లు తాగకపోతే B12 రాదు. విటమిన్స్ మినరల్స్ మీద అవగాహన లేదు. ఫ్యాట్ మానేసినాక విటమిన్ ఏ లేదు, డి లేదు, కే లేదు. ఎప్పుడైతే నెయ్యి మానేశారో చూడండి, నెయ్యి వేసుకొని జనరేషన్ అంతా కళ్ళజోడు ఎవడో పెట్టల. నా జనరేషన్ వాళ్ళు వీళ్ళంతా నాకు ఇప్పటికీ కళ్ళజోడు లేదు. సైట్ వచ్చిన కళ్ళజోడు లేవు. ఏదో రీడింగ్ కోసం ఏమైనా మరీ చిన్న నష్టాలు చదివి పెట్టుకుంటాం. రీడింగ్ క్లాసులు తప్ప పెద్ద అవసరం లేదు. ఏది 50 ఏళ్ళు దాటినాక, 52 ఏళ్ళ వయసులో. ఇవాళ పిల్లలు చూడండి, వీళ్ళు చిన్నప్పుడే పెట్టేస్తున్నారు కళ్ళజోళ్ళు. ఏంటి నెయ్యి వేసుకోవట్లే వీళ్ళు చూడండి, పాల పదార్థాలు ఏదైనా ఇస్తే నెయ్యి కానీ మేకలు కానీ చాక్ అంటూ ఉంటారు. చూడండి పిల్లలందరూ, అంటే ఆ జీన్స్లోనే మార్పు వచ్చిందేమో. సో ఇన్ని మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా క్యాన్సర్లు వస్తాయంటే కారణం ఇవి. సినిమాల్లో చూపించిన పకోడీ, గుట్కాలు, సిగరెట్లు కాదు. వాటి మూలన వచ్చేవాళ్ళు తక్కువ.